సంవత్సరం క్రితం అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి కోసం మందు తాగినోడు, ఆ అమ్మాయి కోసం అమ్మా నాన్నల్ని వదిలేసినోడు ఈరోజు మాత్రం 5 నెలల కడుపుతోటి ఉందని తెలిసి కూడా ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపిండు. అసలు ఎంత దారుణం కదా. మీరందరూ చూసే ఉంటారు, వైషు అమ్మ అని యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఉంది తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సెలబ్రిటీ. తను 1 year బ్యాకే ఒక హరిబాబు అనే వ్యక్తిని అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలని అయితే ఒప్పియడానికి ట్రై చేశారు కానీ ఎవరు ఒప్పుకోలేదు. 2 years బ్యాకే వాళ్ళైతే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ పెద్దలు హరిబాబు అని అతని పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదంట. వీళ్ళిద్దరైతే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈ వైష్ణవ్ వాళ్ళ పేరెంట్స్ అయితే యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఉండనీకైతే ఒక ఇల్లు కూడా ఇచ్చారంట. సడన్గా ఏమైందో తెలీదు, బాగానే ఉన్నారు, బాగానే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేసారు. తనైతే ప్రెగ్నెంట్ అని యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళింది కూడా పెట్టింది. సడన్గా ఏమైందో తెలియదు. నిన్న నైట్ అయితే హరిబాబు అనేవాడు తనను అయితే వైష్ణవిని అయితే కత్తితోటి ఇక్కడైతే పొడి చేసి చంపేసిందంట. సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ యూట్యూబర్స్, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళతో ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు చాలా మంది ఉన్నారని సడన్గా వెళ్ళి చూసే వరకు డోర్ తీసి చూస్తే తను రక్తపు మడుగులో పడిందంట. తననైతే ఇక్కడైతే కత్తితోటి అయితే పొడి చేసి నార్మల్గా ఏం కానట్టు రోజుకి ఆఫీస్కి వెళ్ళినట్టే తయారై ముఖం కడుక్కొని నార్మల్గానే వెళ్ళిపోయిందంట. వెళ్ళి చూసే వరకు అయితే వైష్ణవి అయితే చనిపోయి ఉందంట. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని వద్దు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే నేను ఆ అమ్మాయిని చేసుకుంటా అని అమ్మాయి కోసం మందు తాగినోడు సడన్గా అమ్మాయిని 5 నెలల కడుపుతో ఉందని తెలిసి కూడా ఆమెను అంత దారుణంగా చంపేసిందంటే వాడు ఎంత పెద్ద రాక్షసుడు. అండ్ వాళ్ళ అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే వాడు అసలు మాట్లాడేవాడు కాదంట పెద్దగా అసలు ఎవరితోటి, కానీ వీడియోస్లలో మాత్రం వాళ్ళిద్దరు అయితే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళంట. ఎలాంటి గొడవ అసలు గొడవలు ఉన్నట్టే లేకుండేనంట. వాళ్ళు అసలు ఎప్పుడు కూడా నార్మల్గా ఉండే అంట. సడన్గా వీళ్ళకి తెలిసిన పెద్ద గొడవ ఇదే చివరి గొడవ అయింది వైష్ణవి కూడా. అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలిసి చాలా మంది అనేది ఏంటంటే ఈ వైష్ణవ్ వాళ్ళ అత్తమ్మ ఉన్నారు అంటే ఈ హరిబాబు వాళ్ళ పేరెంట్స్ ఆస్తి కావాలంటే ఆ అమ్మాయిని అయితే వదిలేసిరా లేకపోతే ఆస్తి ఇవ్వను అని అన్నట్టు ఏదో అంటున్నారు. సో ఇదైతే కన్ఫర్మ్ కాదు, నాకు తెలియదు. ఏంటంటే ఈ లవ్వులస్తా అనేది అయితే అమ్మాయిలు పెద్దగా నమ్మకండి. ఈ కాలంలో ఏంటంటే అమ్మ నాన్న జాగ్రత్తలు అన్నీ చూసి ఇచ్చే వాళ్ళే సరిగ్గా చూసుకోవట్లేదు. అలాంటిది మనకు ఒకటి తెలిసి ఒకటి తెలీదు. లవ్ ఇవన్నీ చూసుకోకండి. సారీ లవ్లో మాట్లాడితే దయచేసి లవ్ జోలికి అయితే పోకండి. చూసారు కదా, ఒక నిండు గర్భిణి ప్రాణం అయితే పోయింది. వాడు ఎక్కడున్నాడో ఇంకా దొరకలేదంట. వాడు ఎక్కడున్నా కానీ వాడిని దొరకబట్టి అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చంపేస్తా అని అంటున్నారు. సో